కర్నూలులోని పూల బజార్లో ఉన్న శ్రీరాముల దేవస్థానం 100వ ఏకాంతరామ సప్తోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవాలయం యొక్క విశిష్టతను అర్చకులు తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 16వ తేదీ బుధవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరు కానున్నారు. బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇప్పుడు చేసే కార్యక్రమాలకి మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రథోత్సవంలో మాత్రం పూర్వీధిలో ఉన్న షాపులన్నీ మూసేయాల్సిందిగా డిఎస్పీ గారికి వినతి చేస్తున్నాము. వారు ఈ విషయం మన మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాము. వారు కూడా మాకు ఊరు ముందు చెప్తే ప్రశ్నిస్తామన్నారు. ఆ రోజు మన వీధిలో ఉన్న షాపులను బంద్ చేస్తే ఈ రథోత్సవానికి ఇంతమంది జనాలతో ఏ ఇబ్బందిగా ఎటువంటి ఆవాసిస్తున్నారని చెప్పినట్ల హ్యాపీ చేసుకుంటుంది మా నమ్మకం. ఆ విధంగా ప్రత్యేకిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ఒకే వీధిలో కాకుండా ఈ సామాన్య ఉత్సవ విగ్రహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధి ఏం చేశామంటే విశేషమైన హోమాలు చేశాం. లోక కళ్యాణం కొరకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క హోమం. మొదటి రోజున హనుమత్ జయంతి రోజు కనుక పవమాన హోమం అంటారు, ఆంజనేయ స్వామి హోమము. రెండవ రోజున నరసింహస్వామి హోమము. మూడవ రోజున అందరి ఆరోగ్యము కొరకు ధన్వంతరి హోమము. నాలుగవ రోజున సోమవారం జరిగిన కనుక మృత్యుంజయ హోమము అవన్నీ చేస్తూ వచ్చాము. ప్రతిరోజు కూడా స్వామివారికి వాహనం అంటే ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఉదయం హోమము, ఆ తర్వాత బ్రాహ్మణ సంతర్పణ, సాయంత్రం హోమము, తర్వాత 7 గంటలకు ప్రతిరోజున కూడా ఒక్కొక్క వాహనం పైన ఊరేగింపు ఉంటుంది. మొదటి రోజున హస్వవాహనము, రెండవ రోజున వచ్చి గజవాహనము, మూడవ రోజున శేషవాహనము, నాలుగవ రోజున గరుడవాహనము, 5వ రోజున కళ్యాణం ఉంటుంది. ఉదయం కళ్యాణము 10:30కు. తర్వాత అనేక మంది భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నసత్రం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు గడియార ఆసుపత్రి దగ్గర ఉండే రథములో స్వామివారిని కూర్చోబెట్టి అక్కడి నుండి మేడవారి సత్రం వరకు వెళుతుంది రథము. మళ్ళీ తిరిగి యథాస్థానంలో అక్కడ చేరుకుంటుంది. సాయంత్రం రాత్రి హోమం 9 గంటలు అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క రోజున వాహనము, తర్వాత రథోత్సవము, చివరి రోజున మళ్ళీ అశ్వవాహనము, ఆ తర్వాత హంసవాహనంతో అక్కడ అయిపోతుంది. గత 18వ తారీఖున సాయంత్రము నాగవల్లి అనే కార్యక్రమం ఉంటుంది. అంటే సమాప్తి అంటారు. అదే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి ఎక్కువ మంది భక్తులు రావాలనే ఉద్దేశంతో రథోత్సవం రోజున అన్ని గ్రామం నుండి కూడా రావాలని ఒక ప్రత్యేకమైన వారిని పిలిపించి వారికి చెప్పాం. అన్ని గ్రామాల నుండి పిలిపించండి. వారికి సాయంత్రం పూటన వారికి ఆహారం అంటే అయిన రథోత్సవం అయిన తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తాము అని ఒక లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మంటపంలో రాత్రి 9 గంటల తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయినా రాని వారికి భోజనం ఏర్పాటు చేశాము. ఈ విధంగా మళ్ళీ కార్యక్రమం జరుగుతున్నది. మరి విశేషంగా భక్తులు ఎక్కువ మంది రావాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాము. మళ్ళీ భక్తులు